అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంత ఫలదాయకం. నమోऽस्तु పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతో జ్యేష్ఠమాస కృష్ణపక్ష చతుర్దశి మంగళవారం రోహిణీ నక్షత్రం. ఈరోజు మనమందరూ కూడా మంత్రబలంలో ఓం కృష్ణాయ నమః అనే నామాన్ని జపించాలి. ఎవరైతే ఈరోజు కృష్ణనామాన్ని జపిస్తారో వాళ్ళకి ఆనందంతో పాటు ప్రశాంతత ఏర్పడుతుంది. కృష్ణాయ వాసుదేవాయ హరియే పరమాత్మనే అనే ఒక శ్లోకం కూడా ఉంటుంది. సర్వక్లేశనాశాయ గోవిందాం పతయే నమః అని ఒకటి ఉంటుంది. అంటే చాలా అద్భుతమైన మంత్రాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం చక్కగా చదువుకోవచ్చు, వినొచ్చు, ధ్యానం చేయొచ్చు, ఎన్నో ఉంటాయి. ఎప్పుడు కూడా సామాన్యులు ఎవరే కానీ అర్థం కాని వారు అక్షరాలని అక్షరాలుగా చూస్తే అవి అక్షరాలే, అక్షరాలని మంత్రాలుగా స్వీకరిస్తే అవి మంత్రాలు, శిలలని శిలలుగా చూస్తే అవి శిలలే, వాటిని విగ్రహంగా చూస్తే అప్పుడు దేవతలుగా మారుతారు. అలా మీ మానసిక స్థితి ఇది ఇంతేనా అనుకుంటే నిజంగా అది అంతే ఉంటుంది. దీనిలో ఇంత అద్భుతం ఉందా అని నమ్మకంతో ప్రయత్నిస్తే అది అద్భుతంగా మారుతుంది. అలా కృష్ణాయ నమః అనే నామానికి అంత గొప్ప ఒక శక్తి ఉంటుంది. అంతేకాదు ఈ ఒక వాసుదేవాయ నమః అనే నామానికి కూడా అంతే శక్తి ఉంటుంది. ప్రతి పదానికి కూడా ఒక అద్భుతమైన శక్తులు ఉంటాయి. వాటి గురించి ఇంకొక రోజు తెలియచేస్తా. అయితే ఈ రోజు అందరూ కూడా మంత్రబలంలో కృష్ణాయ నమః అనే నామాన్ని జపించండి. ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు జపించండి. ఇక గర్భిణీ స్త్రీలు మరియు ఇంట్లో ప్రశాంతత కోరుకునేవారు ఈరోజు మధురాష్టకాన్ని కోరుకోండి. మధురాష్టకాన్ని ఈరోజు పారాయణం చేసుకోండి, చదువుకోండి. మధురాష్టకాన్ని ఈరోజు మధురాష్టకాన్ని గర్భిణీ స్త్రీలు చదువుకోవడం వలన జ్ఞానవంతులైన సంతానం అంటే సత్సంతానం ప్రాప్తిస్తుంది. చాలా సుందరమైన చూడండి, ఆ మధురాష్టకంలో అన్ని మధురత్వాన్ని పోడారు. కృష్ణుడి గురించి వర్ణన ఎంత అద్భుతంగా అంటే ఆ కళ్ళు గురించి, నాసికం గురించి, నయనాలు అంటే కళ్ళు, ముక్కు, చెవు, చర్మము, రంగు అన్ని అద్భుతం, మధురం. ఇక అలా చదవడం వలన సత్సంతానము మరియు భగవంతుని అనుగ్రహంతో జన్మిస్తారు. అందమైన పిల్లలు, ఆ తెలివివంతమైన పిల్లలు జన్మిస్తారు. మీరంతా చదువుకోండి. ఇక అవన్నీ కాని వారు ఈరోజు చక్కగా ఓం కృష్ణాయ నమః అనే నామాన్ని జపిస్తే సాక్షాత్ కృష్ణుల వారి అనుగ్రహంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. కొన్ని ప్రశ్నలకి మన దగ్గర ఉత్తరాలు ఉండవు, వాటిని వెతుకుతూనే ఉంటాం. ఆ ప్రశ్నకి ఆన్సర్ ప్రకృతినే అందించే శక్తి ఈ కృష్ణనామానికి ఉందంట. ఇక మనమందరూ కూడా కృష్ణాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం కృష్ణాయ నమః. అందరూ కూడా ఈరోజు కృష్ణనామమే మహామంత్రంగా స్వీకరించండి. మీకు అందరికీ కూడా
శుభం జరుగుతుంది. ఇక ఈరోజు మంచి మాట, మన కుటుంబంలో అంటే ఇంట్లో ఏది అధికమైతే అది అనారోగ్యంగా మారుతుంది అంటే బాగా గమనించండి. ఆహారం అధికమైన, అహంకారం అధికమైన, మాటలు అధికమైన ఆ ఇంటికి అనారోగ్యం ఉంటుంది. అధికంగా ఆహారం తినండి, అనారోగ్యం వచ్చేస్తూ ఉంటుంది. అహంకారం చూపిస్తూ ఉండండి ఇంట్లో, మీతో ఎవరు ప్రేమతో ఉండలేరు. అప్పుడు మీకు మనశ్శాంతి లేకుండా పోతుంది. తెలియకుండానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎక్కడ ప్రేమ ప్రాప్తిస్తుందో మీ కష్టాలు దూరం అవుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసులో ఉన్న భారం తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇంట్లోనే అహంకారం మీరు చూపిస్తూ ఉంటే, దర్పాన్ని చూపిస్తూ ఉంటే, అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మీతో ప్రేమతో కానీ సనిహంగా కానీ వాళ్ళు ఉండలేరు. అప్పుడు మీలో తెలియకుండానే అహంకార బరువు అధికమై మీలో కోల్పోయేవి చాలా ఉండి మీకు తెలియకుండానే మీ లోపలే మీరు మానసికంగా క్షోభ అనుభవిస్తారు. అది కూడా ఒక రోగమే. ఇక మాటలు చూడండి, మాటలు ఏ ఇంట్లో అయితే అధికమైన మాటలు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళు వాళ్ళు తిట్టడం, వాళ్ళు వీళ్ళు తిట్టడం, అది కూడా అనారోగ్యం. ఇంట్లో ఎవరో ప్రశాంతంగా ఉండరు, ఇక అందరిలోనూ గొడవలే ఉంటాయి. అందుకే ఎప్పుడు కూడా ఆహారము, అహంకారము మరియు మాటలు మితంగా ఉండాలి. ఎంత కావాలో అంతే మాట్లాడు. అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. అహంకారం అసలే చూపించకూడదు. కుటుంబ సభ్యులతో అహంకారం చూపించుకుంటే ఏమొస్తుంది? అహంకారి అనే పేరు వస్తుంది, అంతేగాని సంతోషం పోతుంది ఇంట్లో ఉండే వాళ్ళకంతా. ఇక ఆహారం అధికమైతే అన్ని రోగాలు తెచ్చుకొని ఆఖరికి శివార్పణం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో చిక్కేసుకుంటారు. వీటిని ఎప్పుడైతే ఇంట్లో తగ్గించుకుంటారో ఇల్లు, కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. నా విన్నపం ఏంటంటే, భర్త లేదో పిల్లలు లేదో కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయట వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారనుకోండి, ఇక్కడ నా అర్థం ఏంటంటే మాటలు అధికం అంటే ఫోన్. ఇక అదే పనిగా ఫోన్ పట్టుకొని ఉదయం బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయితే రాత్రి డిన్నర్కి ఎండ్ చేసే స్త్రీలు పురుషులు ఇద్దరు ఉన్నారు. ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుతూనే ఉండేది. ఆ ఫోన్లో ఏం బిజినెస్లు చేస్తారో, ఎన్ని కోట్లు తెచ్చి పెడతారో ఇంట్లో వండుకొని అర్థం కాదు. ఆఖరికి ఆ బిల్లు చేసుకోవడానికి కూడా, కరెన్సీ వేసుకోవడానికి కూడా డబ్బులు ఉండదు వాళ్ళ దగ్గర. మాట్లాడుతూనే ఉంటారు. ఫ్రీ సెక్షన్ కదా, మాట్లాడుతూనే ఉండేది. దయచేసి అందరికీ చెప్పేది ఒకటే, మీరు ఎప్పుడైతే ఫోన్తో అధికంగా టైం స్పెండ్ చేస్తున్నారో ఇక కుటుంబంలో టైం స్పెండ్ చేయడానికి ఇంకేం ఉండదు. ఫోన్తో అధికంగా టైం స్పెండ్ చేసేవారు, ఫోన్లో అధికంగా మాట్లాడేవాళ్ళు, ఫోన్ అధికంగా ఉపయోగించే వారికి ఒక అనారోగ్యం వస్తుందంట. అది ఏంటంటే కొత్తగా సైన్సే చెప్పింది ఇది. ఈ ఒక రేడియేషన్, ఫోన్ రేడియేషన్ ఏదైతే ఉంటుందో అది చేతిలో పట్టుకోవడం వల్ల ఆ ఒక రేడియేషన్ అంటే దాంట్లో ఉన్న ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ మన బాడీ ఆకర్షిస్తుంది. ఎందుకంటే బాడీ కూడా సప్తధాతులు కదా, ఆకర్షిస్తుంది. అది ఆకర్షించి బాడీ అంతా వెళ్తూ తర్వాత ఈ ఒక చూపు అనేది దానిపై చూస్తూ ఉంటాం కదా, ఆ చూపు ద్వారా దాన్ని ఇంకొకటి అంటే ప్లస్ ఇటు వస్తుంది, మైనస్ ఇటువైపు వెళ్ళి బ్రెయిన్ కి వీక్ చేస్తుందంట. బ్రెయిన్ ని వీక్ చేస్తుంది అని చెప్తున్నారు. అంటే ఆలోచించండి, మొబైల్ చేతిలో పట్టుకోవడం వల్ల ఎంత డేంజరస్ అనేది దయచేసి అర్థం చేసుకోండి. ఎవరే కానీ ఇంట్లో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మొబైల్ అధికంగా ఉపయోగిస్తున్నారు, దాంట్లో మాట్లాడుతూనే ఉన్నారు అంటే ఎవరితో మాట్లాడుతున్నారు అంటే అమ్మతో కావచ్చు, నాన్నతో కావచ్చు, అక్క చెల్లెలతో, ఎవరితో ఉన్నా కానీ అధికమైన మాటలు మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. దానివల్ల భార్యాభర్తల వల్ల గొడవలు కానీ, పిల్లలు కుటుంబ సభ్యులతో గొడవలు కానీ, అత్తామామలతో గొడవలు కానీ, ఏదో విధానంగా మీ ఇంట్లో దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి. మాటల్లో పడి, ఫోన్తో పడి టైంకి మీరు పిల్లలకి వంట చేయలేరు, బ్రేక్ఫాస్ట్లు చేయలేరు, భర్తకి టైం భోజనం పెట్టలేరు, తర్వాత మధ్యాహ్నం వాళ్ళ టైంకి లంచ్ చేయలేరు. 2 గంటలు 1 గంటకి చేసేది 3 గంటలకు చేస్తారు. 3-4 గంటలకు భోజనం తింటే ఇంక రాత్రి చొక్కి 12-1 గంటకి తింటారు. ఇది జీవన చరిత్ర. సాక్షాత్ ఒకటి మాత్రం చెప్తాను, ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఏ ఇంట్లో అయితే స్త్రీ అన్నపూర్ణేశ్వరి అంటాము, ఆ స్త్రీ సరైన సమయానికి, ఆ స్త్రీ చక్కటి సమయానికి అంటే సరైన సమయానికి పిల్లలకి కానీ, భర్తకి కానీ, లేదా కుటుంబ సభ్యులకు కానీ, అత్తామామలకు కానీ, ఇంట్లో ఎవరిన అతిథులు కానీ ఆన్ టైం భోజనం పెట్టకుండా లేటుగా పెట్టడం వలన మహా పాపం వస్తుంది ఆ స్త్రీకి. ఆ స్త్రీకి
ఎప్పుడు అనారోగ్యమే అంట. ఎందుకంటే స్త్రీ ఎప్పుడు కూడా రాత్రి 10 గంటల పైన తను ఆహారం సేవిస్తే ఆ ఆహారం రాక్షసుల ఆహారంగా మారి ఆవిడికి పాయిజన్ గా అవుతుందంట అది. అందుకే చూడండి, ఎప్పుడైతే రాత్రిపూట లేటుగా భోజనం తినే వాళ్ళందరూ కూడా వికార స్వరూపులుగా మారిపోతూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు అనారోగ్యం, ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది. ఆరోగ్యవంతంగా మాత్రం వాళ్ళు కనబడరు. ఎవరైతే రాత్రిపూట భోజనమే తినుకున్నా ఉంటారో వాళ్ళు నిజంగా ఆరోగ్యంగా ఉంటారంట. అంటే భోజనం మానేయండి నేను తెలియచేస్తలేదు అంటే పూర్ణ రాత్రి 9, 10 రాత్రి 10, 11 లేట్ అయిపోతుంది అంటున్నారు కదా. లేట్ అయిపోయింది అని చెప్పి ఆహారం తినకండి, ఒక గ్లాస్ పాలు తాగండి చాలు. పొద్దునే కావాల్సింటే స్నానం చేసి దేవుడు పూజ చేసి పొద్దునే సేవించండి, తప్పలేదు. రాత్రిపూట అంటే లేట్ నైట్ భోజనం అనారోగ్యము, గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ మంచి మాటతో పాటు ఈరోజు ఇవన్నీ తెలియచేసా. కానీ ఎవరు ఎంత తిట్టుకున్నా తప్పలేదు, కానీ ఉండే మాటే మాట్లాడుతున్నాను. దానికి దయచేసి ఎప్పుడైతే ఫోన్లో మాటలు అధికమవుతాయో ఆహారం టైం టు టైం లేకుండా అయిపోతుంది. దానివల్ల మీ పిల్లలకి, మీ భర్తకి లేదా కుటుంబ సభ్యులకి మీరు ఇచ్చింది ఏంటి అంటే జీవితంలో వాళ్ళకి అనారోగ్యాన్ని ఇచ్చారు అని అర్థం. దానికన్నా మహాగౌరవం ఇంకోటి ఏమి లేకుండా అయిపోతుంది మీ జీవితంలో. అలాంటి పేరు తెచ్చుకోకూడదు అంటే ఫోన్లో మాటలు తగ్గించండి. ఇంకోటి చెప్పనా, మన శాస్త్రంలో ఏం చెప్పిందంటే మౌనాత్ బ్రహ్మముచ్యతే అని. ఎంత గొప్ప వర్డ్ తెలుసా ఇది, మౌనాత్ బ్రహ్మముచ్యతే అంటే ఎవరైతే మౌనంగా ఉంటారో వాళ్ళకి బ్రహ్మ జ్ఞానం ప్రాప్తిస్తుందంట. అందుకే ఋషులు మహర్షులు మౌనంగా ఉండేవారు. పూర్వంలో మౌన వ్రతాన్ని ఆచరించేవారు. ఎందుకు 24 గంటలు ఎవరైతే మౌన వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి బ్రహ్మ జ్ఞానము అనే ఈ బ్రహ్మ గ్రంథి ఏదైతే ఉందో ఆ బ్రహ్మ గ్రంథి జాగృత వ్యవస్థకు వస్తుందంట. ఆలోచించండి, నెలకు ఒకసారి మౌన వ్రతం చేయండి మీ వల్ల అయితే. 24 గంటలు, ఈ రోజు ఉదయం స్నానం చేసినప్పటి నుంచి రేపు ఉదయం వరకు మౌనంగా ఉండాలి. వంట చేసినా మౌనమే, పూజ చేసినా మౌనమే, ఎవరితో కూడా మాట్లాడకూడదు. అలా మౌన వ్రతాన్ని ఏమన్నారు, మౌన వ్రతాన్ని ఆచరిస్తే బ్రహ్మముచ్యతే. ఎంత గొప్ప వర్డ్. అందుకే మౌనంగా ఉండాలి. ఆ సమయంలో ఏం చేయాలంటే 16 మాత్రల కాలము, అంటే ఒక మాత్రాహ అంటే మాత్ర అనేది మనకి సాంస్కృతిక వ్యాకరణలో వస్తుంది. 3 మాత్ర 4 మాత్రలు అంటే కాల ప్రమాణాన్ని మాత్ర అన్నారు. కాల ప్రమాణం అంటే మన హృదయ నాడి ఉంటుంది కదా, ఒక్కసారి ఇలా కొట్టుకుంటుంది కదా, దానికి ఒక నాడి, ఒక సెకండ్. ఒక్కసారి హృదయ నాడి ఇట్లా హృదయం కొట్టుకుంటుంది కదా, అది 1 మాత్ర గడువు అని. 2 సార్లు కొట్టుకుంటే 2 మాత్రలు, 3 సార్లు కొట్టుకుంటే 3 మాత్రలు అని. అలా మనం ప్రతిరోజు మౌనంగా ఉండేటప్పుడు మనము ఆ ఒక మాత్రానుసారంగా మనం ఏదైతే నాసికము ఏదైతే ముక్కు ఉంటుందో, ఏదైతే మనం ఊపిరి పీలుస్తాం కదా, అది చక్కగా జరుగుతుందంట మౌనంగా ఉండేటప్పుడు. మాట్లాడుతూ ఉంటే అధికంగా అది ముక్కులో నుంచి శ్వాస కాకుండా నోట్లో నుంచి వెళ్ళి నోట్లో నుంచి బయటకు వచ్చి దాని వల్ల కూడా ప్రమాదం వస్తుంది అన్నారు. దాన్ని రెడీ చేయడానికి పూర్వీకులు ఏం చేశారు, నెలకు ఒక్కసారి అయినా అప్పుడప్పుడైనా దేవుడి పేరులో అయినా మౌన వ్రతాన్ని పెట్టారు. ఎందుకంటే మౌనంగా ఉండే రోజు 21,600 సార్లు మనము ఊపిరి పీల్చుకొని వదులుతాము. గుర్తుపెట్టుకోండి, 21,600 సార్లు ఊపిరి పీల్చుకుంటాం. ఇలా ఎవరైతే 21,600 సార్లు ప్రతిరోజు కరెక్ట్ గా ఊపిరి పీల్చుకుంటున్నారో వాళ్ళకి 100 ఏళ్ళు ఆయుష్. ఇది యోగ శాస్త్రం. ఈరోజు రోహిణీ నక్షత్రం నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మక మూలా నక్షత్రం వారికి క్షేమతార, అత్యంత శుభకరమైన రోజు. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి విపత్తార ఈ రోజు. కృతిక ఉత్తరాషాఢం వారికి సంపద తార ఈ రోజు చాలా మంచిది. ఇక రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి ఈ రోజు జన్మతార, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి పరమ మిత్రతార, చాలా శుభకరమైన రోజు. ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి మిత్రతార ఈ రోజు, అత్యంత శుభకరమైన రోజు. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి నైదన తార ఈ రోజు, ఇదంత మంచిది కాదు, జాగ్రత్తగా ఉండాలి. ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి సాధక తార ఈ రోజు, కాస్త శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోవచ్చు. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ప్రత్యక్ తార, ఇది అంత మంచిది కాదు, జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈరోజు వాస్తు పరిష్కారంలో కొద్ది కాలం నుంచి జనాల ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే,
అన్నా తమ్ముళ్ళు ఎటువైపు ఉండాలి అనే ఒక పెద్ద ప్రశ్న అందరికీ తెలుసు, అయినప్పటికీ చాలా మంది కన్ఫ్యూజన్. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అన్న ఎప్పుడు పెద్దవాడు కదా. తమ్ముడు ఉన్నప్పుడు తమ్ముడు పూర్వంలో ఉత్తరంలో ఉంటే అన్నగారు దక్షిణానికి కానీ లేదో పరమటికి కానీ ఉండాలి. పరమటికి ఉండి తమ్ముడు తూర్పు ఉండొచ్చు. ఇక అన్న దక్షిణం వైపు తీసుకొని తమ్ముడికి తూర్పు భాగం వదలాలి. కానీ ఇంటి వెనుక అన్నకిచ్చేసి ముందర తమ్ముడు ఇల్లు కట్టుకొని వాళ్ళ ఇంటికి లోపలికి వెళ్ళాలంటే 3 అడుగులు దారి ఇచ్చేసి దాంట్లో వాళ్ళు కారు పెట్టుకోలేరు, లోపలికి వెళ్ళలేరు, ఏమీ చేసుకోలేరు. అలా చేసేసి తదుపరి వీళ్ళకి ఉత్తరానికి వాకులు అని చెప్పి గేట్లు పెట్టుకొని అన్నా తమ్ముళ్ళు గొడవలు పడే పరిస్థితులు తెచ్చుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? దయచేసి మీకు అందరికీ చెప్పేది ఒకటే, ఎప్పుడైనా పార్టీషన్ అనేది చేసుకున్నప్పుడు సరి సమానంగా చేసుకోండి. అన్నిటిలో కూడా ఒకరికి న్యాయం చేయడం, ఒకరికి అన్యాయం చేయడం ఇలా మంచిది కాదు. లేదు అంటే దాన్ని సేల్ చేసి వేరే చోట ఎక్కడైనా కంఫర్టబుల్గా జోన్కి వెళ్ళిపోండి. మీరు సపరేట్, వాళ్ళు సపరేట్. ఒకే చోటు ఉన్నాము, కుటుంబం ఒకే చోటు ఉండాలి అనుకునే వాళ్ళు కొన్ని ఇటువంటివి పాటించాలి. రెండోది, తర్వాత అకస్మాత్ తమ్ముడు దక్షిణానికి ఉన్నాడు, అన్న ఉత్తరానికి ఉన్నారు అనుకోండి, ఈ నీడ వాళ్ళపైన పడినా, వాళ్ళ ఇంటి నీడ ఈళ్ళపైన పడినా అది ప్రమాదమే ఆ ఇంటికి. చాలా మంది ఇళ్లలో కొందరికి పుత్రశోకాలు వస్తూ ఉంటాయి. పుత్రశోకాలు అంటే ఎదిగిన కొడుకులు స్వర్గస్థులు అయిపోవడం. ఎందుకు అంటే జాతక చక్రం అది రేపటి తెలియచేస్తాయి ఎందుకు వస్తాయి, మరియు అలా రావడానికి జాతక చక్రంలో ఏముంటే అలా వస్తాయి, ఆ ప్రమాదాలు ఏంటి, ఎలా ఏర్పడతాయి అనేది రేపటి ఓంకారంలో తెలియచేస్తా. అయితే ఇటువంటి దోషాలు కూడా దీనివల్ల ఏర్పడుతూ ఉంటాయి. అందువల్ల అటువంటి దోషాల నుంచి కాస్త ప్రాబ్లం తగ్గించుకోవడానికి శ్రీవాస్తు యంత్రం పెట్టుకోండి. కానీ వీళ్ళు విరుద్ధ దిక్కుల్లో ఉండేటప్పుడు వీళ్ళ నీడ వాళ్ళ ఇంటికి పడినా, వాళ్ళ నీడ వీళ్ళింటిపై పడినా అది కాస్త దోషమే. జాగ్రత్తగా ఉండండి. రేపు బుధవారం అమావాస్య. రేపు చాలా అద్భుతమైన అమావాస్య, గణపతిని పూజించడానికి. మీ ఏదైతే మీ సంకల్పం ఉందో అది ఖచ్చితంగా సిద్ధిహీని. అంటే ఒక తంత్రశాస్త్రంలో శతసిద్ధి యోగము అనేది ఏర్పడుతుంది. అంటే శతసిద్ధం అంటే ఇంకా లేదు, జరుగుతుంది అని. అటువంటి యోగంలో అంగుష్ట అంటే ఈ బొటన వేలు. ఈ అంగుష్టం అంతా, ఈ బొటన వేలంతా తెల్ల జిల్లేడు చెట్టు గణపతి, తెల్ల జిల్లేడు చెట్టు గణపతి. గణపతి వేరులో చేసి అమ్ముతూ ఉంటారు, జిల్లేడు గణపతి అంటాం. అంగుష్టం అంత ఉండాలి. అటువంటి తెచ్చి ఇంట్లో పెట్టి, అంటే ఇంట్లో ఆల్రెడీ ఉంటుంది అనుకోండి, ఎర్ర గన్నేరు పూలతో ఆ ఒక గణపతిని పూజించి అర్చిస్తే మీ సంకల్పం సిద్ధిస్తుంది. ఎంత గొప్పది కదా. దయచేసి రేపు మీ పిల్లల కోసం, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం, వాళ్ళ ఉన్నతమైన భవిష్యత్తు కోసం, అంతేకాదు మీ అప్పులు తగ్గాలన్నా పూజించి గణపతి రుణ విమోచక స్తోత్రం చదువుకోండి. పిల్లల చేతిలో ఎడ్యుకేషన్ కోసం పూజింప చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ సిద్ధి చెందుతుంది. ఈరోజు సాయంత్రం మన ఇంట్లో అమ్మవారి ముందు నెయ్యి దీపం వెలిగించి కుజ రుణ విమోచక స్తోత్రాన్ని చదువుకొని అమ్మవారికి ఎర్ర పూలతో అర్చించి, అమ్మవారికి ఏదైనా అమ్మవారికి కాస్త నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే జాతకంలో కుజదోషం ఉంటే దూరం అవుతుంది. మరియు అంతేకాదు కుజ రుణ విమోచక స్తోత్రం చదవడం వల్ల చర్మ వ్యాధి, అనారోగ్యము, బ్లడ్ కొరత, బ్లడ్ ఇన్ఫెక్షన్ ఇటువంటి వ్యాధులు ఎవరైనా బాధపడుతుంటే దాని ప్రభావం తగ్గుతుంది. కుజదోషం తగ్గి భార్యాభర్తల సఖ్యత, వివాహం లేని వారికి వివాహ యోగం కూడా ప్రాప్తిస్తుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని
ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది. మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.